పూర్వము ఇంచుమించు 400 సంవత్సరాల క్రిందట ఉండే శ్రీ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి గుడి. దీన్ని సిద్ధయ్య గుట్ట అంటారు. ఈ సిద్ధయ్య గుట్ట గురించి తెలకోకున్న వాళ్ళు, ధర్మారంలో పుట్టి పెరిగిన వాళ్ళకి ఎవరికీ తెలకోకున్న విషయమే లేదు. సిద్ధయ్య గుట్ట లక్ష్మీ నరసింహస్వామి అంటే అతి ప్రశస్తమైన గుడి, అతి పురాతనమైన గుడి, ఎంతో మహిమ కలిగిన దేవుడు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి అనేది ధర్మవరంలో ఉన్న వాళ్ళకందరికీ తెలుసు. పూర్వీకులు అంటే పాత తరం చెందిన వాళ్ళు అంటారు. ఇది నైరుతి దిశలో ఉన్న గుడి. నైరుతి దిశలో గుడి, గుట్ట మీద ఉన్న గుడి వలన ధర్మారానికి ఎంతో కలిసి వచ్చింది. ఈ గుడి ద్వారానే ధర్మారం ఎంతో ప్రసిద్ధి చెందింది, సిల్క్ సిటీగా ప్రసిద్ధి చెందింది అని కూడా అంటారు పూర్వం ముందు తరాల వాళ్ళు. ఇది ఇక్కడ వెనకంతా కనిపిస్తున్నటువంటి దశావతారాలు. ఆ తర్వాత వచ్చేసి శ్రీరామ అవతారం వస్తుంది. ఇప్పుడు గోవిందనామాలు ఉన్నాయి, ఇక్కడ శ్రీరామ అవతారం వస్తుంది. ఆ తర్వాత అష్టలక్ష్మిలు వస్తారు. ఆ తర్వాత మరి గోవిందనామాలు, తర్వాత దేవుడు లక్ష్మీ నరసింహస్వామి విగ్రహాలు ఇట్లా వరుసగా వస్తాయి. ఇప్పుడు ఇది వచ్చేసి గర్భగుడి, ఆ తర్వాత ఉపాలయము. ఇవి మొత్తం ఈ రెండు రాతితో కట్టబడినాయి. ఈ విగ్రహాలన్నీ కృష్ణశిలా విగ్రహాలు. ఆ ముందు ఉండేది అండర్ కన్స్ట్రక్షన్ ఉండేది వచ్చేసి మహామండపము కింద పైన రెండు పక్కల కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది. యాక్చువల్గా గుట్ట మీద ఉన్న గుడి కాబట్టి చాలా వ్యయ ప్రయాసాలు కూర్చి, చాలా శ్రమలకు కూర్చి దీన్ని, ఈ గుట్ట మీద ఉండే దేవుణ్ణి జీర్ణ పునరుద్ధరణ ఉద్దేశంతో చాలా జీర్ణ దశలో ఉన్న పూర్వం నరసింహస్వామి గుడిని మేము మళ్ళీ డిస్మాంటిల్ చేసి మళ్ళీ కట్టడం వచ్చేసి మాకు ఇంచుమించు 2 సంవత్సరాలు పట్టింది ఈ షేప్కి వచ్చేదానికి. చాలా వ్యయ ప్రయాసాలు కోర్చాల్సి వచ్చింది. గ్రౌండ్ ఫ్లోర్ మీద ఉన్న గుడి అయితే చాలా సులభంగా ఈ టయానికి అంతా కంప్లీట్ అయ్యిండు. గ్రౌండ్ ఫ్లోర్ మీద ఉండే గుడి కాదు, ఇంచుమించు 120 2 ఫ్లోర్స్ హైట్ వచ్చేసి 120 ఫీట్ వరకు హైట్ ఉంది. కాబట్టి ఈ హైట్కు రాళ్ళు ఎత్తడం అయితేనేమి, జేసీబీలు రావడం అయితేనేమి, క్రేన్లు రావడం అయితేనేమి ఎంతో శ్రమతో కూడిన పని, ఎంతో ఖర్చుతో కూడిన పని. కాబట్టి దీన్ని చాలా ప్రయాసాలు కూర్చి కమిటీ మెంబర్స్, వీళ్ళందరూ నా కమిటీ మెంబర్సు, నేను ఈ కమిటీకి చైర్మన్ని. మేమందరము చాలా అకుంఠిత దీక్షతో దీన్ని కంప్లీట్ చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నాము, శ్రమ పడుతున్నాము. దీనికి ధర్మారంలో ఉండే పురప్రజల సహాయ సహకారాలు ఎన్నో నేను ఈ వీడియోల ద్వారా అడుగుతున్నాను. దయచేసి ఈ గుడి సంపూర్ణంగా కంప్లీట్ అయ్యేదానికి మీరందరూ సహకరించండి. నైరుతి దిశలో ఉన్న దేవుణ్ణి కిందికి దింపాము. ఇప్పుడు కింద పూజలు జరుగుతున్నాయి. ఆయన మరీ యథాస్థానం వరకు పోయేంత వరకు ధర్మారంలో వ్యాపారాలు కుంటుబడి ఉంటాయనేది ఒక నమ్మకంతో అందరూ చెప్తున్నారు, బ్రాహ్మణోత్తములు అందరూ చెప్తున్నారు. దయచేసి అందరూ సహాయ సహకారాలు అందించండి. ఈ గుడి మొత్తం కంప్లీట్ అవ్వగానే దేవుడు యథాస్థానానికి వస్తాడు, మన వ్యాపారాలు కూడా యథాస్థానానికి వస్తాయని నేను అందరూ చెప్తున్న మాట ప్రకారము మీకు హామీ ఇస్తున్నానండి. నమస్కారం అండి. మాది సిద్ధయ్య గుట్ట లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి విరాళం అందజేయడానికి నేను వచ్చినాను. మాది జగ్గా వంశము. మా ఆయన జగ్గా నరసింహులు, ఆయన వైఫ్ నేను జగ్గా చంద్రకళ. పిల్లలు మాకు 3, జగ్గా గాయత్రి, జగ్గా మౌనిక, జగ్గా సాయిశ్వరం. మా పిల్లల సహకారంతో ఈ గుడికి విరాళం ఇవ్వడానికి వచ్చినాను. ఎప్పుడు నేను మా ఆయన ఇద్దరము టెంపుల్కి వచ్చేవాళ్ళము. వచ్చినప్పుడు మా ఆయన అంటూ ఉండే, నాకు ఈ గుడి కట్టినప్పుడు ఏదన్నా కోరికతో ఈ గుడికి ఇవ్వాలని ఉంది, డొనేట్ చేయాలని ఉంది అంటూ ఉండే. కాకపోతే ఆయన ఇప్పుడు లేడు. కానీ ఆయన కోరిక మేరకు నేను నా పిల్లల సహకారంతో నేను విరాళం ఇవ్వడానికి వచ్చినాను. విరాళం 1,00,000 రూపాయలు అందజేయుచున్నాను. సిద్ధయ్య గుట్ట లక్ష్మీ నరసింహస్వామికి ఇస్తున్నాను.